హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాస్ కిచెన్. నేను మీ స్వప్న. ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్గా పాస్తా ఇండియన్ స్టైల్లో, అది కూడా కుక్కర్లో టేస్టీగా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో చూసేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ స్నాక్గా అయినా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. కావాల్సిన పదార్థాలు 250 grams పాస్తా, 2 onions అండ్ 2 tomatoes. ముందుగా కుక్కర్లో 3 tablespoons ఆయిల్ వేసుకొని కొన్ని జీలకర్ర, ఆవాలు, ఓమా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లో చిటికెడు పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు చిన్నగా కోసుకున్న టమాటోస్ వేసుకొని ఆయిల్ తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు 1.5 tablespoon ఉప్పు అండ్ 2 tablespoons కారం, 1 tablespoon గరం మసాలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 250 grams పాస్తా వేసుకొని ఒక 5 to 7 minutes వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ మసాలా అంతా పాస్తాకి పట్టే వరకు మంచిగా ఫ్రై చేసుకుంటే పాస్తా టేస్టీగా అవుతుంది. ఇప్పుడు 2 glasses వాటర్ పోసుకొని పాస్తా మునిగే వరకు చూసుకుంటూ లిడ్ క్లోజ్ చేసుకొని 3 whistles వచ్చే వరకు వెయిట్ చేయాలి. అంతే, రుచికరమైన ఇండియన్ స్టైల్ జ్యూసీ పాస్తా రెడీ. ఇలా స్పూన్తోని కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోవాలి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికిందో మన పాస్తా. సో అందరూ తప్పకుండా ట్రై చేయండి. డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బై ఫ్రెండ్స్.